ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ప్రతిరోజు కొన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ డబ్బు ఎవరి చేతిలో ఉంటుంది? మార్కెట్ డైరెక్షన్ ఎవరు నిర్ణయిస్తారు? రిటైల్ ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారా? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారా? డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకుంటున్నారా? మనం ఈ వీడియోలో లాజికల్‌గా, నంబర్స్ పరంగా, స్టాటిస్టికల్‌గా రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? ఎఫ్ఐస్, డిఎస్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం రిటైల్ ఇన్వెస్టర్ గురించి తెలుసుకుంటే అసలు రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? రిటైల్ ఇన్వెస్టర్ అంటే మనలో ఒకరు అనమాట. మనలాగానే ఆలోచిస్తా ఉంటారు. తక్కువ క్యాపిటల్‌తో ఇన్వెస్ట్ చేసేసి ఎక్కువ ప్రాఫిట్ పొందాలనుకుంటా ఉంటారు. ఓన్లీ సోషల్ మీడియాను వాళ్ళు చెప్పిన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన టిప్స్ వినేసి ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. మోస్ట్‌లీ బేసికల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఎస్ఐపిలో గాని ఇన్వెస్ట్ చేస్తా ఉంటారనమాట. వీళ్ళు ఎలా ఉంటుందంటే డేటా అనేది ఫాలో గారు. ఓన్లీ బజ్ అనేది మార్కెట్‌లో ఉన్న బజ్‌ని బట్టి ఎంట్రీ అవుతా ఉంటారు. ఎట్లా అంటే ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ డౌన్ అవుతుందో అప్పుడు ఎంట్రీ ఇస్తా ఉంటారనమాట. ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అవుతుందో అప్పుడు ఆహ్, వాళ్ళు క్లోజ్ అని చేస్తా ఉంటారనమాట. మనం నెక్స్టు ఎఫ్ఐస్ గురించి తెలుసుకుంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. వీళ్ళు ఎలా అంటే ఫారిన్ కంట్రీస్ నుండి ఆపరేట్ చేస్తా ఉంటారు. లైక్ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఇలా ఫైనాన్షియల్ సెక్టార్స్ గానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ గానీ ఉంటాయి గదా! అవి ఫారిన్ కంట్రీస్‌లో ఉంటాయనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే హ్యూజ్ మనీని మార్కెట్‌లోకి పంప్ చేస్తా ఉంటారు. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుందనమాట. వీళ్ళకొక టీమ్ అనేది ఉంటుంది. జస్ట్ డేటా అనలైజ్ చేసేసి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ కావాలి అనేది అన్నీ స్ట్రక్చరల్‌గా ఆలోచించిన తర్వాతనే మార్కెట్‌లోకి ఎంట్రీ అవుతా ఉంటారు. మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతా ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్క 1% అనేది మార్కెట్ నుంచి వీళ్ళు విత్‌డ్రా చేస్తే మన మార్కెట్ అనేది క్రాష్ అవ్వడం చూస్తా ఉంటుంటాం. వీళ్ళు ఎలా ఉంటారంటే మార్కెట్ మూవ్‌మెంట్‌ని చేంజ్ చేయగల సత్తా వీళ్ళకుంటుందనమాట. సో, వీళ్ళు ఎప్పుడైతే మార్కెట్ నుంచి ప్రాఫిట్ పొందాలనుకుంటారో అప్పుడు ఎగ్జిట్ అవుతా ఉంటారు. నెక్స్ట్ మనం డీఎస్ గురించి చూసుకుందాం. డీఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. ఇది ఎలా అంటే మన ఇండియాలో ఉండే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ గానీ, ఎల్ఐసి గానీ, కొన్ని బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఇవేం చేస్తాయంటే మార్కెట్‌లోకి లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తాయనమాట. లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసేసి గ్రోత్ అనేది ఎక్కువ చూసుకుంటాయి. అలాగే మీరు నార్మల్‌గా చూసుకున్నట్టయితే ఎఫ్ఐస్ ఎప్పుడైతే సెల్ చేస్తారో వీళ్ళు బై చేస్తుంటారనమాట. వీళ్ళనేది ఆపోజిట్‌గా వీళ్ళు వ్యవహరిస్తా ఉంటారు ఎఫ్ఐస్‌కి. సో, దానివల్ల ఏమైతుందనంటే కరెక్షన్ జరుగుతా ఉంటది. మీరు నార్మల్‌గా కరెక్షన్ చూస్తా ఉంటారు మార్కెట్‌లలో. సో, ఇక్కడ రిటైల్ గురించి గాని, ఎఫ్ఐఎస్ గురించి గాని, డిఐఎస్ గురించి కంపారిటివ్ చేసినప్పుడు క్యాపిటల్ చూసుకుంటే మాత్రం రిటైల్‌దనేది చాలా స్మాల్ ఉంటుందనమాట. మన ఇండియన్ మార్కెట్‌లో కంపేర్ చేసుకుంటే ఎఫ్ఐఎస్‌కి, డిఐఎస్‌కి మోస్ట్‌లీ ఒక 7-8% ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎఫ్ఐఎస్ గురించి చూసుకుంటే కంపేర్ టు డిఐఎస్ ఎట్లుంటుందంటే వెరీ లార్జ్ అనమాట. సో, ఇప్పుడు డెసిషన్ బేసిస్ ఎట్లుంటుందంటే రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఓన్లీ వీళ్ళు న్యూస్‌లో చూడడం గానీ, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో చూసేసి ఫాలో అవుతా ఉంటారు. అదే ఎఫ్ఐఎస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు డేటాని బాగా అనలైజ్ చేసేసి మనీ అనేది స్టాక్ మార్కెట్‌లోకి ఇంపోర్ట్ చేస్తా ఉంటారనమాట. అలాగే డిఐ చూసుకుంటే వీళ్ళకి వాల్యుయేషన్ అనేది ఆహ్, ఈ ఫ్లోస్ అనేది మంచిగా అనలైజ్ చేసేసేసి ఆహ్, ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే టైమ్ హారిజన్ చూసుకుంటే, రిటైల్ ఇన్వెస్టర్ ఎలా ఉంటుందంటే, షార్ట్ టైమ్‌లో ఎక్కువ సంపాదించాలని అనుకుంటారు. షార్ట్ టైమ్‌లో ఇన్వెస్ట్ చేసేసి హై ప్రాఫిట్ పొందాలని అనుకుంటారు రిటైల్ ఇన్వెస్టర్స్. అలాగే ఎఫ్ఐ చూసుకుంటే వీళ్ళు మీడియం టైమ్ వరకు ఇంపోజ్ చేసేసి తర్వాతకి ఔట్ అయిపోతారనమాట. డిఎస్ ఎలా ఉంటుందంటే వీళ్ళు లాంగ్ టర్మ్ బేస్‌లో చూసుకుంటారు. నెక్స్ట్ మార్కెట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందసలు? రిటైల్ ఇన్వెస్టర్స్‌కి ఎట్లుంటుంది? లో అంట మినిమల్ అనమాట. వీళ్ళు మార్కెట్‌ని పెద్దగా డైరెక్షనల్ మూవ్‌మెంట్ ఏం చేయలేరనమాట. అలాగే ఎఫ్ఐ చూసుకుంటే వీరు హై ఉంటుందనమాట. వీళ్ళు ఒక్కసారి మార్కెట్ నుంచి మనీ అనేది విత్‌డ్రా చేస్తే ఆటోమేటిక్‌గా మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది. డీఎస్ ఏం చేస్తారంటే వీళ్ళు కూడా దానికి అపోజిటే చేస్తారనమాట. ఎప్పుడైతే ఎఫ్ఐస్ సెల్ చేస్తారో డీఎస్ అనేది బై చేస్తారనమాట. సో, ఆ మార్కెట్ క్రాష్‌ని వీళ్ళకి కరెక్షన్ చేస్తారనమాట. అలాగే రోల్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఐస్ అయితే మార్కెట్ డైరెక్షన్ చేంజ్ చేయగలరు. డీఎస్ ఏం చేస్తారంటే స్టెబిలిటీగా ఉంచగలరనమాట. సో, రిటైల్‌కి పెద్దగా ఏముండదు. వాళ్ళు జస్ట్ లిక్విడిటీని ఇంపోజ్ చేస్తా ఉంటారు మార్కెట్‌లోకి. మార్కెట్‌లో ఎఫ్ఐస్ డైరెక్షన్ ఇస్తారు. డీఎస్ స్టెబిలిటీని ఇస్తారు. రిటైల్ ఇన్వెస్టర్స్ ఆపర్చునిటీ పొందుతారు. కానీ ఆపర్చునిటీ అనేది ప్రాఫిట్‌గా మారాలంటే ఎడ్యుకేషన్ కంపల్సరీ. యూ నీడ్ టు ఎడ్యుకేట్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ వాచ్.